మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. ఈరోజు ఈ వీడియోలో అయితే మనం పెర్షియా నుంచి ఇండియాకు వచ్చిన ఒక డెజర్ట్ గురించి మాట్లాడుకుంటాం. అదే ఫలోడా. ఈ ఫలోడా అనేది పెర్షియన్ ఇండియన్ మీద దాడులు చేసినప్పుడు ఇండియా మీద మొఘలాయి సామ్రాజ్యంలో ఇది చాలా ఫేమస్ అయింది. వాళ్ళు దాడులు చేసినప్పుడు విజయం సాధించినప్పుడు చిహ్నంగా ఈ ఫలోడా అనేది తీసుకునేవాళ్ళు అనమాట. ఈ ఫలోడా మేకింగ్ అది ఎలా చేస్తారు ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం మనం ఈరోజు. అదే కాకుండా ఇక్కడ ఈ సెంటర్లో కస్టర్డ్ మలై, మలబారీ మలై, మట్కా సలాడు ఇవన్నీ కూడా చాలా ఫేమస్. వేసవి అవడంతో ఉపశమనం కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చి తింటున్నారు, ఈ టేస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎలా ఉంటుంది ఏంటి అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. వచ్చేయండి. యాక్చువల్గా బీమార్ నుంచి వచ్చామండి. చిన్న పని మీద వచ్చాం. వస్తూ ఇలాగా మన మసీదులో నమాజ్ చదువుకుని ఇఫ్తార్ విందు చేసుకుని పక్కన వచ్చి కూర్చున్నాం. అలాగే లాస్ట్ ఇయర్ కూడా వచ్చాం. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఐటమ్స్ వెరైటీస్ చాలా పెరిగినాయి. ఇప్పుడు మనోడు సపోటా మలై అని చెప్పి కొత్తగా ఒక ట్రై చేశాడు. చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది, ట్రై చేయొచ్చు. అలాగే ఫలూదా ఐటమ్స్ కానీ అన్నీ ఎక్స్ట్రాడనరీగా ఉంటాయి. ఈ షాప్ ఓపెన్ చేసి 2 years 3 years అవుద్ది. మేము ఆల్రెడీ ఫేస్బుక్లో వాటిలో చూసి వచ్చి తిన్నాం ఇక్కడికి. ఈ ఇయర్ అయితే మాత్రం మలై ఐటమ్ అని చెప్పి కొత్త ఐటమ్ ఒక ట్రై చేశాడు. చాలా ఎక్సలెంట్ ఉంది టేస్ట్. ఎవరు వచ్చి తినాలనుకుంటే కనుక జాంపేట్ ఆజాద్ చౌక్లో ఈ బ్రాంచ్ ఉంది, విజిట్ చేయండి ఒకసారి. చాలా ఎక్స్ట్రాఆర్డినరీ, చాలా టేస్టీగా ఉంది. మేము అంత లాంగ్ 100 kilometers లాంగ్ నుంచి వచ్చాం ఇక్కడికి తినడానికి. టేస్ట్ చేస్తే మాత్రం చాలా ఎమ్మీగా ఉంది. ఇందాక ఒక ఐటమ్ ట్రై చేసాం, ఫలూదా, సేమియా ఫలూదా ఐటమ్ ట్రై చేసాం. అది కూడా చాలా బాగుంది. ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి, సమ్మర్ ఒకటి కదా, సమ్మర్లో మనకి ఆహ్లాదకరంగా మంచి ఫుడ్. హైదరాబాద్ తర్వాత రాజమండ్రి ఇక్కడ దొరుకుతుంది. అవును, ఇలాంటి ఫుడ్ నేను హైదరాబాద్ షాదాబ్లో తిన్నాను, షాదాబ్ పక్కన. మళ్ళీ రాజమండ్రిలో ఇక్కడ తిన్నాం. అదే టేస్ట్ మనకి ఇక్కడ దొరికేస్తుంది. మనం చాలా భీమవరంలో కానీ చుట్టుపక్కల తాడపల్లిలో కానీ చాలా తిన్నాం, కానీ ఈ టేస్ట్ రాలేదు. ఈ టేస్ట్ రావడానికి కారణం ఇక్కడ షెఫ్స్ వాళ్ళంతా చాలా బాగున్నారు, చాలా బాగా యాక్టివ్గా చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా, చాలా చక్కగా ఉంది. రిసీవింగ్ బాగుంది, అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అందరూ వచ్చి హెల్దీ ఫుడ్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హెల్దీ ఫుడ్ ఉంది. ఇది హెల్త్ కూడా బాగుంటుంది, మంచి ఫుడ్, అందరూ ట్రై చేయొచ్చు. ఇక్కడ మేము ఇయర్లీ వన్స్ ఒకసారి వస్తుంటామండి. ఇక్కడ ఫలూదా కానీ, డ్రై ఫ్రూట్స్ ఐటమ్ ఎనీ కానీ, ఎనీ జ్యూసెస్, అండ్ ఎక్స్పెషల్లీ ఇక్కడికి వచ్చేసి ఇయర్లీ మన గులాబ్ జామున్ ఇచ్చేస్తుంటారు. అవి ఎక్స్పెషల్ టేస్ట్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. ఇలాగే ఈరోజు మేము టేస్ట్ చేస్తుంది మలై టేస్ట్ చేస్తున్నాం. ఇది ఇయర్లీ వన్స్ ఒకసారి చేసిన, ఎక్కడెక్కడి నుంచో ఈస్ట్ వెస్ట్ నుంచి వచ్చి తినడానికి ఫుల్ ఫేమస్ అనమాట. ఇక్కడ చాలా టేస్ట్ ఆఫ్ ఇదండి, హెల్తీ ఫుడ్. మళ్ళీ సీతాఫలం మలై అండి. టేస్ట్ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక్కడ మీరు ఫలోడా టేస్ట్ చేశారు? ఫలోడా టేస్ట్ చేసాం సార్. ఎలా ఉంటుందండి ఫలోడా? ఫలోడా వచ్చేసి మేము ఇక్కడ టేస్ట్ చేసినట్టు బయట ఎక్కడ టేస్ట్ చేయలేదండి. ఇక్కడ రెగ్యులర్గా ఫలూదా దొరుకుద్ది, రెగ్యులర్గా కంటిన్యూషన్ ఫలూదా దొరుకుద్ది. ఇక్కడ దొరికిన టేస్ట్ ఏ సైడ్ కూడా ఎక్కడ దొరకలేదు ఇప్పుడు వరకు. అంటే మేము చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాం, ఇక్కడ వచ్చిన టేస్ట్ ఎక్కడ లేదండి. వచ్చి అంటే రంజాన్ మాసంలో మీరు పొద్దుటి నుంచి సాయంత్రం ఉపవాసాలు చేసి సాయంత్రం వచ్చి తినడానికి ఎలా కనిపిస్తుంది? ఇది యాక్చువల్గా చెప్పాలంటే మాకు ఇక్కడ ఈ ఏరియా ఎక్కడైనా సరే మసీద్ పక్కన ఇటువంటి ఒక షాప్ దొరికింది అంటే అది మా అదృష్టం అన్నట్టు చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చి పీస్ఫుల్గా కూర్చొని తినడానికి ఏంటి మేము అనుకున్న టైప్ ఆఫ్ కన్నా ఇంకా హెవీ ఐటమ్స్ కానీ వెరైటీస్ కానీ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయండి. అయితే నేను పూసాలు తినడానికి వచ్చాను. కాసేపు వచ్చిన అడిగే మన రసమలై ఒకటి, ఫుడ్ సలాడ్ ఒకటి, చాలా చాలా బాగుంటాయి. వస్తాకైతే నేను ఫుడ్ సలాడ్ తినడానికి వచ్చాను. ఇది 6th time 7th time నేను రావడం. ప్రతి హీరో మా రంజాన్ టైం ప్రతి హీరో వస్తాను అక్కడికి. అప్పుడప్పుడు నచ్చింది తినేసి వెళ్తాను. ఇదే ఏ పెద్దానికి మన పేపర్ ఏమి లేదు, అన్నీ కూడా బాగానే ఉంటాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఐటమ్ కూడా అన్నీ రాజమండ్రి ఎక్కడ చూడలేదు. ఇట్లా ప్రతి ఇయర్ ఇక్కడికి వచ్చేవాడిని, ప్రతి టైం ఇక్కడికి వస్తాను. క్వాలిటీ కూడా హెవీగా ఇస్తారు, లైట్ క్వాలిటీ బాగా, క్వాలిటీ కూడా బాగా హెవీగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఫలోడా టేస్ట్ చేశారు కదా? ఫలోడా టేస్ట్ చేశాను, ఉన్న ఐటమ్స్ చాలా టేస్ట్ చేశాను. ఇది కూడా అదైతే లాలాచెరువు అన్న హౌస్ వచ్చి ఒక్కంపేట, లాలాచెరువు నుంచి వచ్చి వస్తాను కాబట్టి ఒక్కమేట నుంచి వచ్చాను. మన ఒక్కంపేట డిమార్ట్ దగ్గర ఒక్కంపేట నుంచి వచ్చాను. రాజమండ్రి
జాంపేటలో ఉన్న ఆజాద్ చౌక్ దగ్గర ఫ్రెండ్స్ జ్యూస్ పాయింట్ ఓనర్ గారు మనతో హుస్సేన్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం ఈ ఫాలోవర్స్ గురించి ఎలా చేస్తారు ఏంటి అన్నది మొత్తం అంతా కూడా ఆయన మాటలో తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఫాలోవర్స్ దేంతో చేస్తారు? ఫలుదా అయితే ఇంతకుముందు మీరు కస్టర్డ్తో చేసేవారండి, ఫ్రూట్స్తో, సేమియాతో, పాలతో చేసేవారు. మేమైతే ఐస్ క్రీమ్తో చేస్తాం ఎక్కువ. ఆ టైప్ ఆఫ్ ఫలుదా కూడా మా దగ్గర ఉంటుంది. ఇది ఏంటంటే మేము ఐస్ క్రీమ్తో ఎక్కువ చేస్తాం. ఓకే అండి, ఈ సేమియాతోటి పాలతోటి చేసే ఫలోడా కూడా ఉంటుందా మీ దగ్గర? ఉంటుంది సార్. కాకపోతే దానికన్నా మాకు సేల్ ఏంటంటే ఎక్కువ మంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఐస్ క్రీమ్ ఫలుదా ఎక్కువ అడుగుతారు. ఇది 4 టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ వేస్తాం, అందులో సబ్జా వేస్తాం, సేమియా వేస్తాం, నట్స్ అన్నీ ప్రతిదీ వేస్తాం. అంటే జనరేషన్స్ తగ్గట్టు మారిందంటారు ఫలోడా? అవునండి, ముందైతే అలా తినేవాళ్ళు, ఇప్పుడైతే ఇలా తింటున్నారు. ఓకే. సో ఇంకా మీ దగ్గర వెరైటీస్ ఏమేమి ఉంటాయండి? ఇంకా వెరైటీస్ మల్బెర్రీ మలై దొరుకుద్ది, షేదూద్ మలై, కస్టర్డ్ మలై దొరుకుద్ది, ఇంకా ఆప్రికాట్ డిలైట్ దొరుకుద్ది, మలై సలాడ్ దొరుకుద్ది, మలై డ్రై ఫ్రూట్స్ దొరుకుతాయి, మలైకి సంబంధించి మిగతా అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. ఆ ఫలోడా దేంతో తయారు చేస్తారేంటి? సార్ ఇది మనం ఐస్ క్రీమ్ ఫలుదా అంటే ఎలా ఉంటుందండి, ఫస్ట్ సబ్జా సేమియా వేస్తాం, తర్వాత ఒక ఐస్ క్రీమ్ వేస్తాం, దాని తర్వాత మళ్ళీ నట్స్ వేస్తాం, 2 టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్ వేసి ఫ్లేవర్ వేసి మిగతా అన్ని నట్స్ అన్ని గులాబ్ జామ్, కేక్ అన్నీ వేస్తాం. అంటే సేమియా కూడా పడుతుందేమో అనుకుంటా? సేమియా కూడా పడుతుందండి, మధ్యలో సేమియా వేస్తాం. అది కూడా మేము మామూలు రోస్టెడ్ సేమియా వేస్తాం. ఆ రోస్టెడ్ సేమియా వేయడం వల్లే దాని టేస్ట్. ఈ టైప్ ఆఫ్ ఫలోడా అంటే చాలా చోట్ల దొరుకుతాయి కదా, మీ దగ్గర స్పెషల్ ఏంటి? ఈ టైప్ ఆఫ్ ఫలుదా రాజమండ్రిలో మేమే చేస్తామండి, మిగతా చోట కస్టర్డ్ ఫలుదా చేస్తారు. మేము ఐస్ క్రీమ్ ఫలుదా అయితే మేమే చేస్తాం. ఐస్ క్రీమ్ ఫలోడా ప్లస్ సేమియా మిల్క్ ఫలోడా కూడా? మిల్క్ ఫలుదా కూడా చేస్తాం. అది కొంచెం తక్కువ ఉంటుంది. ఇక్కడ ఎక్కువ మంది తినేది ఏంటంటే ఐస్ క్రీమ్ ఫలుదా ఎక్కువ అడుగుతారు. మీ దగ్గర కస్టమర్స్ రాజమండ్రి నుంచేనా సుదూర ప్రాంతాల నుంచి కూడా వస్తారా? సార్ అది షేదూద్ మలై చెప్పాను కదండి, మల్బెర్రీ మలై, దాని గురించి అయితే భద్రాచలం, ఏలూరు, విజయవాడ ఇక్కడ నుంచి తినడానికి సపరేట్గా వస్తారు. దాని గురించి కస్టర్డ్ మలై, ఈ మలై ఐటమ్స్ అన్నీ తినడానికి వస్తారు. ఇప్పుడు మీ షాప్ దగ్గరికి వచ్చి తినేవాళ్ళు రాగలిగి తినేవాళ్ళు అయితే ఓకే, కొంతమంది రాలేరు, మరి అటువంటి వాళ్ళకి మీరు ఏమైనా సౌకర్యాలు కలిగిస్తారా? అవును సార్, చాలామంది అడిగారు. కాకపోతే మేము ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి స్విగ్గీ, జొమాటో అలా ప్లాన్ చేస్తున్నాం. ఈ మల్బెర్రీ మలై అనేది చాలా ఎక్కువ వెళ్తుంటుంది సార్ మనకి. ఈ ఫ్రూట్ ఇక్కడ దొరకదు, 1 డే కన్నా ఎక్కువ కూడా నిల్వ ఉండదు ఈ ఫ్రూట్. ప్రతిరోజు హైదరాబాద్ నుంచి తెప్పిస్తాం. ఎలా అయితే తెప్పిస్తాం దాని సేల్ కూడా అలాగే ఉంటుంది. 10, 11 దాటిన తర్వాత అసలు అది దొరకడం అన్న మీకు కష్టం. ఆ మలైకి సంబంధించిన ఐటమ్స్ మీకు దొరకదు. మళ్ళీ రేపు వరకు ఉంచాం మేము, మళ్ళీ రేపు ప్రత్యేకంగా కొత్త స్టాక్ తీసుకొస్తాం. ఇక్కడికి వచ్చి రాజమండ్రి వచ్చి మీ దగ్గర ఫలోడా తినాలనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఒకసారి మా దగ్గర వచ్చి టేస్ట్ చూసి వాళ్ళే రివ్యూ ఇస్తారు సార్, మీరే ఇవ్వండి ఎలా ఉంటుంది అనేది. సార్ ఫలుదాతో పాటు మిగతా మీరు ఏమైనా టేస్ట్ చేయాలంటే ఒక్కసారి వచ్చి మలై ఐటమ్ టేస్ట్ చేయండి. మల్బెర్రీ మలై కానీ, షేదూద్ మలై కానీ, డ్రై ఫ్రూట్స్ మలై కానీ టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి మీరే చెప్పండి. చూశారు కదా, హుస్సేన్ గారు అయితే మా ఫ్రెండ్స్ జ్యూస్ పాయింట్ దగ్గరికి రండి, వచ్చి ఇక్కడికి స్పెషల్ ఫలోడాస్ మేము చేస్తాం. 2 టైప్స్ ఆఫ్ ఫలోడాస్ చేస్తారు. దాంతోపాటు మల్బారీ మలై, కస్టర్డ్ మలై, ఆప్రికాట్ డిలైట్, ఇవన్నీ కూడా చాలా స్పెషల్స్ మా దగ్గర. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మా దగ్గర చాలామంది ఇక్కడ తింటున్నారు, మంచి మంచి రివ్యూస్ కూడా ఇస్తున్నారు. మీరు స్వయంగా రండి, రివ్యూ ఇవ్వండి అంటున్నారు. సో తప్పకుండా వచ్చి టేస్ట్ చేయండి. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ సైనింగ్ ఆఫ్.